ఆలకించండి అమ్మా. తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాడు. ప్రభు అంటున్న మాట ఏంటంటే 38వ వచనం మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాడు. ఈ వాక్యానికి అసలు అర్థం ఏంటి, సిలువ అంటే ఏంటి అనేది మనం ముందు తెలుసుకోవాలి. మనందరికి కూడా చాలా బాగా తెలుసు, సిలువ అంటే శ్రమ, బాధ, వేదన. ఇది ప్రతి మనిషి జీవితంలో అనునిత్యము కూడా మనిషిని వెంటాడుతూ ఉంది. బాధ, వేదన, వ్యధ, ఆర్థిక సమస్యలు, ఇలాంటి అన్ని కూడా ఒక సిలువ. వీటన్నిటికంటే ముందు వరుసలో ఉండేది మన పాపం. మనం చేస్తే ప్రతి పాపము కూడా, ఇవన్నీ కలిస్తేనే సిలువ. ప్రభు ఏమంటున్నాడంటే, తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపనివాడు, నన్ను విశ్వసింపనివాడు, నా చిత్తాన్ని తెలుసుకొననివాడు, నా ఆజ్ఞని పాటించనివాడు, నేను ఈ ఎదుర్కోగలని సమస్యలన్నిటినీ, నాకు దేవుడొద్దు ఎవరొద్దు అని నేను దేవుని ప్రార్థించాను, వేడుకున్నాను. అయినా దేవుని వాక్కును కూడా ఆలకించాను, నాకు ఎలాంటి ప్రయోజనం లేదు. వాక్యాన్ని ఆలకించడంలో నాకు ఎలాంటి లాభం కూడా లేదు. నాకు దేవుడు లేదు, సాతాను లేదు, ఎవ్వరూ లేరు అని ఈ జీవితాన్ని, ఈ కాలాన్ని నమ్ముకొని ఎదురొడ్డేవాడిని గురించి ప్రభు మాట్లాడే మాట ఏంటంటే, తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాడు, నాకు ఇష్టమైన వాడు కాదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే, అలాంటి వారు నా బిడ్డనే కాదు అని ప్రభు ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో ప్రభు అంటున్నాడు, మొదట్లో ఏమన్నాడు, నన్ను అనుసరింపని వాడు, తన సిలువలు ఎత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాడు అన్నాడు కదా. ఇప్పుడు 24వ వచనంలో, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. ఎవరైతే నన్ను విశ్వసిస్తారో, తన సొంత రక్షకుడని నమ్ముతారో, తనకు తాను పరివర్తించుకొని, అనగా తనకి ఎన్ని వ్యాధులున్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా వాటన్నిటిని కూడా నా పైన పెట్టి అన్నిటిలో వదిలేసి, ప్రభువా ఇవన్నీ కూడా నీ చిత్త ప్రకారమే నాకు జరుగుతున్నాయని నిండు మనసుతో విశ్వసిస్తున్నాను, ఇవి తీసివేయటకు నీకే అధికారం ఉంది ప్రభువా, నేను అయోగ్యుడను, నేను అవిశ్వాసినై ఉన్నాను, పాపినై ఉన్నాను ప్రభువా, నా ప్రతి సమస్య కూడా నీ పాదాలకు అర్పిస్తూ ఉన్నాను. నన్ను నేనుగా ఒక అర్పణగాను, నా ప్రతి పాపాన్ని పాప పరిహార బలిగాను, నా ప్రతి సమస్యని కూడా తండ్రి నీ పాద సన్నిధిలో పెడుతూ ఉన్నాను అని మొత్తము త్యజించుకొని, అనగా పూర్తిగా మనలో ఉన్న సర్వ పాపాలను, కీడులన్నిటినీ కూడా ఆయన పాద సన్నిధిలో పెట్టుకొని, తన సిలువనెత్తుకొని, తన పాపము అనే సిలువనెత్తుకొని తనను అనుసరించు వారిని నేను నా బిడ్డగా స్వీకరిస్తాను, నన్ను వారు తన సిలువనెత్తుకొని అనుసరింపవలెను. అనగా ఈ వాక్యానికి ఒక్క మాటలో చెప్పాలంటే, నీ పూర్తి భారాన్ని ప్రభు పైన వేయి, నీ పూర్తి రక్షకుడు ఆయననేనని విశ్వసించు. నీకు ఎలాంటి సమస్య అయినా పర్వాలేదు, ఎలాంటి ఇబ్బంది అయినా కూడాను, ప్రతిదీ కూడాను నీవు ఆయన పాద సన్నిధికి అర్పించు అంటున్నాడు. అయ్యే మనం ప్రతి ఆదివారం కూడా ఆలయానికి వెళ్తూ ఉన్నాం. మన సిలువనెత్తుకొని మనం వెళ్ళాలి. ఆయనను మన సిలువనెత్తుకొని ఆయన వెంబడించి, మన సిలువ, మనం మోస్తున్న ఆ భారాన్ని ఆ బలిపీఠం చెంత వదిలేసి రావాలంటున్నాడు ప్రభు. నీ ప్రతి పాపాన్ని కూడా నేను స్వీకరిస్తాను అంటున్నాడు. చూడండి అమ్మా, మనం ఆలయానికి వెళ్ళినప్పుడు మన హృదయ భారం ఎలా ఉంటుంది, ఆలయంలో నుండి బయటకు వచ్చినప్పుడు మన హృదయము ఎంత తేలికగా ఉంటుంది. ఎప్పుడన్నా గమనించారమ్మా?
ప్రభు అదే అంటున్నాడు, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలను అని ప్రభు ఈ వాక్యాల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనలో చాలా మంది కూడా ఆలయానికి వెళ్ళినప్పుడు వాక్యాన్ని ఎందుకు ఆలకించాలి, వాక్యాన్ని ఆలకిస్తే మనకు ప్రయోజనం ఏంటి, నిండు దివ్య బలి పూజలో పాల్గొంటే నిజముగా మన పాపాలు పోతాయా, ప్రభు స్వరాన్ని మనం వినగలుగుతామా వాక్యం ద్వారా అని మనం ఆలోచించినట్టయితే ప్రియ దైవ బిడ్డలారా, ప్రభు తన వాక్కు ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు. తన వాక్కు ఆలకించినందుకు నీకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో ఆయన మాట్లాడే ప్రతి మాటలో మనకు తెలుస్తూ ఉంది ప్రియ దైవ బిడ్డ. అందుకే చాలా మంది గురువులు అంటారు, పూజ ఆరంభం నుండి చివరి వరకు కూడా అందరూ నిండు దివ్య బలి పూజలో పాల్గొనాలి అంటాడు. ప్రతి గురువు అనే మాట ఇది. ఎందుకంటే ఆ దివ్య బలి పూజ జరుగుతున్నంతసేపు దేవుడు నీతో ఏ క్షణాన మాట్లాడబోతున్నాడో అని మనకు తెలియదు దైవ బిడ్డ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిండు పూజలో పాల్గొనాలి. దేవుని యొక్క వాక్కును ఆలకిస్తే నీకు కలిగే ప్రయోజనం ఏంటో తెలుస్తూ ఉంది. మార్పు మనలో ఎప్పుడు జరుగుతుందో తెలియదు. దేవుడు మన హృదయాంతరంగాలను ఎప్పుడు శుద్ధి చేస్తాడో తెలియదు. కాబట్టి నా బిడ్డ, నీ సిలువలెత్తుకొని నన్ను అనుసరింపుము అంటున్నాడు ప్రభు. మనం ప్రతిరోజు కూడాను ఆయన పాదాల చెంత మన పాపాన్ని పరచాలి దేవ బిడ్డ. మన పాపాన్ని ఒక బలిగా అర్పించాలి. అప్పుడు ఆయన మన కొరకు బలిగా అర్పింపబడడం మనం కళ్ళారా చూస్తాం. ఆ బలిగా అర్పింపబడి అప్పద్రాక్ష రూప రసముగా మారిన ఆ అప్పాన్ని మనం స్వీకరించగలుగుతున్నాం. స్వయముగా ఆయననే మన హృదయాంతరంగంలోనికి చేర్చుకోగలుగుతున్నాం. ఎందుకంటే నీవు వాక్యాన్ని ఆలకించి నీ పాపాన్ని ఆయన బలిపీఠం చెంత ఎప్పుడైతే బలిగా అర్పించగలుగుతావో ఆయన తనకు తాను రిక్తుని చేసుకొని నీ హృదయాంతరంగాలలో కొలువై ఉంటాడు. కాబట్టి నీవు ఆలయంలో నుంచి బయటికి వెళ్ళు సమయాన నీ హృదయం ఎంతో తేలికగా ఉంటుంది ప్రియ దైవ బిడ్డ. అర్థమవుతుంది అమ్మ వాక్యము? చూడమ్మా, 6వ అధ్యాయము యోహాను సువార్త. నోట్ చేసుకోండి అమ్మా, డౌట్స్ ఉంటే మళ్ళీ అడగండి, నేను చెప్తాను. 6వ అధ్యాయము యోహాను సువార్త 66వ వచనం. ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలను అని పలికిన తర్వాత, ఇది ఏ వచనం అంటే 16వ అధ్యాయం మత్తయి సువార్త 24వ వచనం. రాసుకోండి వాక్యాలు. తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్లి మరెన్నడూనూ ఆయనను వెంబడింపరైరి. ఎందుకంటే ప్రభు చెప్పిన ఆ మాట వాళ్ళకి నచ్చలేదు. ఏ మాట చెప్పాడు ప్రభు? నన్ను అనుసరింపగోరువాడు, ఎవరైతే నన్ను విశ్వసిస్తారో, తన సొంత రక్షకుడని నన్ను నమ్ముతారో, వారు ఏం చేయాలి? తన సిలువనెత్తుకొని నన్ను అనుసరించాలి. ఈ మాట చాలా మందికి ఆ రోజుల్లోనే నచ్చలేదు ప్రియ దైవ బిడ్డ. ఏం చేస్తున్నారు వీళ్ళందరూ అంటే, చాలా మంది ఆయనకు శిష్యులుగా వెళ్లారు. ప్రభువా, నేను మీకు శిష్యుడిగా ఉంటాను, మీకు శిష్యునిగా ఉంటానని కోకొల్లలుగా యేసు ప్రభు శిష్యులయ్యారు. ఎప్పుడైతే ప్రభు ఈ మాట అన్నాడో, నన్ను ఎవరైతే మీరు అనుసరిస్తారో మీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించండి అని. సిలువనంటే మన బాధలు కష్టాలు అన్ని కదా. వీళ్ళేమనుకుంటున్నారు?
యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. కుంటి వారిని కాళ్ళిస్తూ ఉన్నాడు, కళ్ళు లేని వారికి కళ్ళని ఇస్తూ ఉన్నారు, చెవిటి వారిని స్వస్థపరచు ఉన్నాడు, రోగంతో బాధపడుతున్న వ్యక్తిని గంతులు వేసేలా పరిగెడేలా చేస్తూ ఉన్నాడు. కుష్టి రోగిని తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఈయన మహా గొప్ప వ్యక్తి, ఈయనతో ఉంటే మనకు ప్రయోజనం ఉంటుంది అని చాలా మంది కోకొల్లలుగా యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. ప్రభువా, మీకు నేను శిష్యులు ఉంటామని చాలా మంది. ఇక్కడ మనకు ఎంతమంది అనేది సంఖ్య రాయలేదు, కానీ చాలా మంది వెంబడిస్తూ ఉన్నారంట ప్రభుని. కానీ ప్రభువు ఒక మాట మాట్లాడాడు. ప్రియదైవ బిడ్డ ఏమన్నాడు? వాక్కు వింటే నాకేంటి లాభం అనుకునే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మీ సిలువనెత్తుకొని నన్ను అనుసరింపుడు అనేసరికి ఆ మాట చాలా మందికి నచ్చలేదు, ఏవగింపుగా అనిపించింది, ఇష్టం లేని మాట మాట్లాడినట్టుగా ప్రభు అనిపించింది. మనం ఏదో ఊహించుకొని ప్రభు చెంతకొచ్చామే. ప్రభువేంటి మన పాపాలను లెక్కిస్తూ ఉన్నాడు, మీ శిలువనెత్తుకుని నన్ను వెంబడించమంటున్నాడేంటి ప్రభు అని చాలా మంది ప్రభుని విడిచి వెళ్లిపోయారంట. స్వయంగా యేసు క్రీస్తు ప్రభునే విడిచి వెళ్లారు. ఈరోజు స్వచ్ఛమైన సువార్తను ప్రకటిస్తే ప్రియ దైవ బిడ్డలారా, సువార్తికుని ద్వేషించడంలో దూషించడంలో కొత్తేమీ కాదు, వింతేమీ కాదు. వీరందరూ ఊరికే వెళ్లి ఉంటారా? ఈయన ఏదో అద్భుతాలు చేయడానికి వచ్చాడు అనుకున్నాం, అదే అనుకున్నాం, ఇది అనుకున్నాం, మేమెంతో ఊహించుకుని వచ్చాం. కానీ ఈయనేంటి మన పాపాలను ఎత్తి పొడుస్తూ ఉన్నాడు, తన సిలువను తాను ఎత్తుకొని రమ్మంటున్నాడేంటి అని సనుగుకుంటూ గొనుగుకుంటూ వెళ్లి ఉన్న వారందరూ కూడా అలా ప్రభుని విడిచి వెళ్లిన వారే. ప్రియ దైవ బిడ్డ, ఈరోజు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నకు చాలా మందికి కూడా కొందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఇది నేటి కాలంలో ఉన్నది కాదు ప్రియ దైవ బిడ్డ, యేసుక్రీస్తు ప్రభు నుండే వస్తూ ఉంది ఇది. యేసు ప్రభు స్వయముగా యేసు ప్రభుని చూసి ఆయన అడుగులో అడుగు వేసి ఆయనను వెంబడించిన వారే. ఇది మా వల్ల కాదు, ఇది చెప్పే ఆజ్ఞలు కఠినముగా ఉన్నాయి, ఇది పాటించడం కంటే సుఖముగా జీవించడం మేలు అని అనుకొని చాలా మంది విడిచి వెళ్లారు యేసు ప్రభుని. ఈ వాక్యం అదే ప్రియ దైవబిడ్డల. మనం 66వ వచనం చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయంలో శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్లి మరెన్నడూ ఆయనను వెంబడింపరేది. ఆశ కొట్టేసుకున్నారు. ఈయన వాక్కు వింటే మనకేమొస్తుంది, ఈయన స్వరాన్ని వింటే మనకేమొస్తుంది, అసలు మనకి ఏ లాభం కలుగుతుంది. ఆయన ఏమంటున్నాడు? మన పాపాలను ఎత్తుకొని ఆయన వెంబడి వెళ్ళాలట సిలువ భారం లాగా. అంత అవసరం ఏంటి నాకు? ఆయన వాక్కును విలాల్సిన అవసరం ఏంటి? వింటే నాకు ప్రయోజనం ఏంటి అని చాలా మంది విడిచి వెళ్లిపోయారు. అమ్మా, అర్థమవుతుందా? చూడండమ్మా, అదే అధ్యాయంలో 67వ వచనంలో యేసు ప్రభు శిష్యులను ఒక మాట అడుగుతూ ఉన్నాడు. అప్పుడు యేసు తన 12 శిష్యులతో మీరును వెళ్లిపోయేదరా అని అడగగా, చివరకు యేసు క్రీస్తు తాను స్వయముగా ఎన్నుకున్న 12 మంది శిష్యులు మాత్రమే మిగిలారు. యేసు క్రీస్తును నమ్ముకొని తనను వెంబడించిన కోకొల్లలుగా శిష్యులుగా చేరిన వారందరూ కూడా ఆయనను విడిచి వెళ్లిపోయారు. మరెన్నటికి కూడా యేసును అనుసరింపలేదు. ఇంకా వారికి నచ్చలేదు, యేసు ప్రభు యొక్క వాక్కు నచ్చలేదు, ఖండింపుగా ఉంది, గద్దింపుగా ఉంది, భారముగా అనిపించింది. కాబట్టి వెళ్లిపోయారు. అప్పుడు శిష్యులను అడుగుతూ ఉన్నాడు ప్రభు, మీరును వెళ్లిపోయేదరా అని. అందుకే బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఒక గొప్ప వాక్యం రాసి ఉంటుంది. పిలువబడిన వారు అనేకులు కోకొల్లలుగా ఉంటారు, కానీ
ఎన్నుకొనబడిన వారు కొందరే అంటున్నాడు ప్రభు. ఆ ప్రభు ఎన్నుకొనబడిన వారినే ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోయేదరా అన్నప్పుడు 68వ వచనంలో సిమోను పేతురు ఇలా అంటున్నాడు, ప్రభు, మేము ఎవరి వద్దకు పోయేదము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. ప్రభువా, మీరు కూడా వెళ్ళిపోయేదరని నీవేలా పలుకుచున్నావు తండ్రి? నీవే స్వయముగా మమ్ములను ఎన్నుకొని ఉన్నావు కదా. వారందరూ మిమ్ములను వారు ఎన్నుకున్నారు. వెళ్ళిపోయిన వారందరూ కూడా మిమ్ములను ఎన్నుకున్నారు వారు. కాని ప్రభువా, మమ్ములను నీవు ఎన్నుకున్నావు కదా. మేము ఎచ్చటికి వెళ్ళేదము? చూడనమ్మా, చాలా గొప్ప మాట మాట్లాడుతున్నారు పేతురు గారు. ఎక్కడికి పోయేదాం ప్రభువా మేము అంటే, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ లోక సుఖాన్ని కోరుకొని దాని వెంట వెళుతూ ఉన్నారు, దానికి ఆశపడి. కానీ పేతురు ఏమంటున్నాడో తెలుసా? ప్రభువా, మా సిలువనెత్తుకొని మిమ్మును వెంబడించుటకు మేము సిద్ధంగా ఉన్నాం. నీ సిలువని ఎవరైతే ఎత్తుకొని నిన్ను వెంబడిస్తారో దైవ కుమారుడైన నీకు తెలియను తండ్రి. అందుకే నీవు మమ్ములను ఎన్నుకున్నావు ప్రభువా. వారు నిన్ను ఎన్నుకున్నారు కాబట్టి వారు విడిచి వెళ్ళిపోయారు. అనగా వారు నీ చేయి పట్టుకున్నారు ప్రభువా, నీ శిష్యులుగా ఉంటామని. కాని ప్రభువా, నీవు మా చేయి పట్టుకున్నావు, మీరు నా శిష్యులుగా ఉండండి అని. కాబట్టి తండ్రి, మేము ఈ చెట్టుకి వెళ్ళేదాము? ఎవరి దగ్గరికి పోయేదాం ప్రభువా? అమ్మ, పేతురు గారు అన్న మాటల అర్థం మనకు తెలుస్తూ ఉందా తల్లి? వారందరూ వచ్చి నీ చేయి పట్టుకున్నారు కాబట్టి ప్రభువా, వాళ్ళు విడిచి సులువుగా వెళ్ళిపోయారు. కాని తండ్రి, నీవు మా చేయి పట్టుకున్నావే, మేము ఎక్కడికి పోతాం తండ్రి? నువ్వు మా చేయి విడిచివాడవు కాదు కదా. ప్రియ దైవ బిడ్డలారా, వాక్కు ఎందుకు వినాలి? వింటే మనకేమొస్తుంది, మనకి ఏ లాభం కలుగుతుంది అనే క్వశ్చన్కి ఆన్సర్స్ ఇవన్నీ. అది ఆ పేతురు గారికి తెలిసింది. అక్కడ ప్రభు నా చేయి పట్టుకొని ఉన్నాడు, నన్ను కుడికి గాని ఎడమ గాని నేను మరలిపోకుండా ఉండుటకు ఒక చిన్న పసి బాబు చేయి తన తండ్రి ఎలా పట్టుకున్నాడు ఒక రక్షకుడిగా. ప్రభువా, మా 12 మంది హస్తములను నీ హస్తముతో పట్టుకొని ఉన్నావు తండ్రి. ఇక మేము ఎచ్చటికి వెళ్ళగలము? నీవే మా రక్షకుడివి కదా. ఈ వాక్కును ఆలకిస్తున్న ప్రియ దైవబిడ్డలారా, నీకు నీవుగా నీ మనస్సును ఒకసారి ప్రశ్నించు. ఈరోజు నీవు యేసు హస్తమును చేయి పట్టుకొని ఉన్నావా? యేసు నీ చేయి పట్టుకొని ఉన్నాడా? నీవు అవిశ్వాసిగా ఉన్నావా, విశ్వాసిగా ఉన్నావా? ఒక్కసారి నీకు నీవుగా ప్రశ్నించుకో. నీవు వెళ్లిపోయే వారిలా ఉన్నావా? యేసు యొక్క ఆజ్ఞలు కఠినమైనవని, లేదా తండ్రి నా చేయి పట్టుకొని ఉన్నావు, ఆజ్ఞలు ఎంత కఠినమైనవైనా సరే తండ్రి, నీ చేయి నన్ను విడిచిపెట్టదనే విశ్వాసంతో ఉన్నాను ప్రభువా, నేను ఇక ఎచ్చటికి వెళ్ళగలను అని ప్రియ దైవబిడ్డ, నీవు విశ్వసించే వారిగా ఉన్నావా? ఒక్కసారి ప్రశ్నించు, నీకు నీవుగా ప్రశ్నించుకో. ఈ వాక్యాన్ని ఆలకిస్తే నాకు లాభమేంటి, నేనెందుకు ఆలకించాలి అనే మాటకు ప్రభు
ప్రభువుతో పేతురు పలికిన ఆ మాటలను నీ హృదయాంతరంగంలోకి చేర్చుకో ప్రియ దైవ బిడ్డ. ఏమంటున్నాడు పేతురు? ప్రభువా, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. నీ వాక్కు ఆలకిస్తే మాకేమొస్తుందంటే తండ్రి, జీవం వస్తుంది, నిత్య జీవం వస్తుంది. నిత్య జీవము అనగా భౌతికంగా మేము మరణించినను యుగాంతము వరకు కూడా జీవిస్తాము తండ్రి. నీ వాక్కును ఆలకిస్తే మాకేం లాభం అంటే ప్రభువా, నీ వాక్కును ఆలకిస్తే మేము యుగాంతం వరకు కూడా విశ్వ ప్రపంచమంతటా కూడా జీవించి ఉంటాము తండ్రి. ఏమ్మా, ఈరోజు పేతురు గారు మన మధ్యలో జీవించలేరా వాక్యపరంగా? చెప్పండమ్మా, వింటున్నారమ్మా? పేతురు గారు వాక్యపరంగా జీవించి ఉన్నాడా లేదా? వాక్యం మనం ఎందుకు వినాలి, వాక్యం వింటే మనకు లాభం ఏంటి అనేది పేతురు గారు మనతో ఇంత స్వచ్ఛంగా ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు తండ్రి. నీ వాక్కు మాకు కావాలి, నీ మాటలు మాకు కావాలి తండ్రి. ఆ నిత్య జీవపు మాటలను మా హృదయాంతరంగంలోనికి చేర్చుకుంటే మేము కూడా నిత్య జీవము గలవారముగా జీవిస్తాము ప్రభు అంటున్నాడు పేతురు. చాలా గొప్ప మాటలమ్మా ఇవి. చూడండమ్మా, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనము. అప్పుడు యేసు ఇలా అంటున్నాడు. యేసు మరలా వారితో ఏమంటున్నాడంటే, ఎవరైతే నా వాక్కును ఆలకిస్తారో వారికి నేను ఎలా ఉంటానంటే, ఈ లోకమునకు వెలుగును నేనే. నీవు వెలుగు పుత్రుని వలె ఉంటావు. యేసయ్యను నమ్ముకుంటే యేసయ్య ఈ లోకములకు వెలుగుగా ఎలా ఉన్నాడో, నీవు ఆ తండ్రిని నమ్ముకుంటే నీవు వెలుగుగా ఉంటావు. నన్ను అనుసరించేవాడు అంధకారమున నడవక జీవపు వెలుగును పొందును అంటున్నాడు. దేవుని వాక్కును ఆలకిస్తే మనకు కలిగే ప్రయోజనాలు, లాభాలు తెలుస్తున్నాయి ప్రియ దైవ బిడ్డ. నేను ఈ లోకమునకు ఎలాగైతే వెలుగునై ఉన్నానో, నన్ను నమ్మి విశ్వసించిన వాడు, నన్ను అనుసరించిన వాడు అంధకారమును నడవక, చీకటిలో నడవక, సైతాను శోధనలతో శోధింపబడకుండా ఉండుటకు నేనే మీలో వెలుగై ఉంటున్నాను. జీవపు వెలుగుగా నేను మారుతూ ఉన్నాను. జీవపు వెలుగును మీరు పొందుదురు అని గొప్పగా చెప్తున్నాడు ప్రభు. ఎందుకు? ఆయన వాక్కును ఆలకించే వారికి తెలియచేస్తూ ఉన్నాడు. 21వ అధ్యాయం లూకాసు వార్త 8వ వచనం చూడండి. ఆయన ప్రభు శిష్యులతో ఇలా అంటున్నాడు, మేము ఎవ్వరునూ మోసగింపకుండునట్లు మెలకువగా ఉండు, మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయననియు కాలము సమీపించినది అనియు చెప్పెదరు, కాని మీరు వారి వెంట వెళ్ళవలదు. ప్రభు తన శిష్యులకే కాదు, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాక్యం ద్వారా. మిమ్మును ఎవ్వరు కూడాను మోసగింపకుండానట్లు చూచుకొనుడు, మెలకువ కలిగి ఉండు. మెలకువ కలిగి ఉండడం అంటే ప్రార్థనాపూర్వకంగా, వాక్యపరముగా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ప్రతి వాక్కును కూడా మనం తూచా తప్పకుండా పాటించడమే మెలకువ కలిగి ఉండడము అనగా. మోసపోకుడు. నా పేరిట ఎంతో మంది కపట ప్రవక్తలు గొర్రె చర్మం కప్పుకొని తోడేళ్లు సంఘములోనికి ప్రవేశిస్తూ ఉన్నాయి.
వారిని మీరు గుర్తించండి, మెలకువగా ఉండండి. వారి యొక్క ప్రసంగాల ద్వారా, వాక్య పరిచయాల ద్వారా, ప్రార్థనల ద్వారా వారి కపటోపాయాలను మీరు గుర్తించండి, మెలకువగా ఉండండి. అనేకులు వస్తారు నా పేరిట వచ్చి, నేనే ఆయనను, ఆయన శిష్యుడను, ఆయన సేవకుడను, ప్రభు వాక్కు ఇలా ఉంది, ఇది ప్రభు వాక్కు అంటారు సైతాను శోధనలతో. కాబట్టి మీరు మెలకువగా ఉండండి. వారు అంతేకాకుండా కాలము సమీపించినది అని చెప్పెదరు. మిమ్మల్ని కలవర పెడతానికి వస్తూ ఉంటున్నారు. ఇదే సరైన సమయం అంటున్నారు. వారి కుయుక్తి మాటలతో మిమ్మల్ని లోబర్చుకొని కాలము సంపూర్ణమైనది, మారు మనసు పొందండి అంటూ సైతాను బోధనలతో వాక్యాలను వక్రీకరిస్తూ వారు రాసుకున్న రాతలను బట్టి ఇదే ప్రభు వాక్కు అని సువార్త ప్రకటనగా బోధించడానికి, ప్రకటించడానికి మీ మధ్యలోనికి రానున్నారు. నా పేరిట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించినదనియు చెప్పెదరు. కానీ మీరు వారి వెంట వెళ్ళకూడదు, వారి మాటలను ఆలకించకూడదు అని ప్రభు 2000 సంవత్సరాలకు పూర్వమే తెలియజేసి ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డ, ఈరోజు మా అందరికీ కూడా బాగా తెలుసు, సత్యమైన సువార్త కరువవుతూ ఉంది. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని పవిత్ర గ్రంథములో ఉన్న సువార్తను ప్రకటించేవారు చాలా కనుమరుగైపోతూ ఉన్నారు. వారి వాక్యాలను కూడా జనాలు ఎవ్వరు కూడా ఆలకించడం లేదు. అందరూ కూడా దురద చెవులు గలవారై ఉన్నారు. వారిని పొగడాలి, కీర్తించాలి, ఆలకించే వారిని గణపరచాలి. ఈ విధముగా ప్రకటించే ప్రతి సువార్తికుని ఇష్టపడుతూ ఉన్నారు. గద్దిస్తూ వాక్యపరంగా బుద్ధి చెప్పే సువార్తకులను విమర్శిస్తూ ఉన్నారు. సత్య సువార్త కనుమరుగవుతూ ఉంది. కనుమరుగు అవే రోజులు వస్తూ ఉన్నాయి అని ప్రభు 2000 సంవత్సరాల క్రితమే చెప్పి ఉన్నాడు. ఇప్పుడు మనమందరం కూడా మనం జీవిస్తున్న ఈ కాలంలో చూస్తూ ఉన్నాము. ఏమో చూడడం లేదా తల్లి? చెప్పండి, చూస్తున్నామా లేదా? ఏమా చూడండమ్మా, 26వ వచనము, యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనము. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలెను, అప్పుడు నేను ఉన్న చోటునే నా సేవకుడునో ఉండును. ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును. ప్రభు చాలా అర్థమయ్యే విధంగా మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే, నన్ను సేవింపగోరువాడు అంటే నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలను. నా సొంత రక్షకుడు యేసయ్య అని ఎవరైతే అనుకుంటామో, మనము అలా అనుకున్న మనము ఆయనను అనుసరించాలి. అనుసరించడం అంటే ఆయన ప్రతి ఆజ్ఞను కూడా మనం పాటించాలి. అప్పుడు నేను ఉన్న చోటనే నా సేవకుడు ఉండును. ప్రభు ఎక్కడుంటాడమ్మా? పరలోకంలో ఉంటాడు. అప్పుడు ఆయనను సేవించువారు ఎక్కడుంటారు? పరలోకంలో ఉంటారు అని ప్రభు చెప్తున్నాడు. అంతేకాకుండా ఎవడైనాను నన్ను సేవించిన ఎడల వారిని నా తండ్రి గౌరవించును. సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుడు మనలను గౌరవిస్తాడని ప్రభువే స్వయముగా మనతో పలుకుతూ ఉన్నాడు. తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో, శిష్యులు వెళ్లి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. ప్రతి ఒక్కరికి కూడా అద్భుతములు చేసే శక్తిని దేవుడు ప్రసాదించాడు. కాబట్టి సర్వ ప్రపంచాన్నంతటా కూడా సువార్తను ప్రకటిస్తున్న తన శిష్యులకు, తన సేవకులకు ప్రభు తోడ్పడుచు వారి ద్వారా యేసు పరిశుద్ధ నామంలో ఎన్నో అద్భుతాలు చేస్తూ వారి బోధ యథార్థమని విశ్వ ప్రపంచానికి తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వర, మా రక్షకుడు అయిన తండ్రి, ఇప్పటి వరకు తండ్రి నీవు నాతో మాట్లాడిన ప్రతి మాటను తండ్రి మా హృదయాంతరంగంలోనికి చేర్చుకున్నామని
నిన్ను మనసుతో విశ్వసిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్. 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 ఆమేన్.